నమస్తే అండి. నా పేరు శివపార్వతి. నేను గుంటూరు నుంచి వచ్చాను. ఈ మధ్య ప్రకటించిన వీర మహిళా కమిటీల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ విభాగంలో కోఆర్డినేటర్గా సెలెక్ట్ చేశారు. అలాగే ప్రోటోకాల్ కమిటీకి కూడా నన్ను కోఆర్డినేటర్గా సెలెక్ట్ చేశారు. దీనికి నేను మా నాయకుడికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు చాలా పొలిటికల్ పార్టీస్ వచ్చాయి. వాళ్ళు మహిళా సాధికారత అది ఇది అని చెప్తారు. ఇంతవరకు వాళ్ళు ఏం చేశారు అనేది మనం చూస్తూనే ఉన్నాము. బట్ జనసేన దానికి చాలా వ్యతిరేకం. ఆడవాళ్ళకి 33% రిజర్వేషన్ ఇస్తాను, ఆ దిశగా నేను పోరాటం చేస్తానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు విజన్ డాక్యుమెంట్లో చెప్పడం జరిగింది. ఆ దిశగానే ఆయన ముందుగా చేసి చూపించారు. ఎలాగో అంటే వీర మహిళలని కమిటీలలో 33% తీసుకున్నారు. అంటే దాదాపు 250 నుంచి 350 మంది వీర మహిళలకి మంచి ఇంపార్టెంట్ కమిటీల్లో మంచి పొజిషన్స్ ఇచ్చారు. ఈరోజు ప్రతి ఒక్క జనసేనలో జాయిన్ అయిన ప్రతి ఒక్క వీర మహిళకి గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయిలో ఏదో ఒక కమిటీలో ప్రతి మహిళకి అవకాశం కల్పిస్తున్నారు. మనం ఏదైనా పొలిటికల్ పార్టీస్లో ఇప్పుడు ఆ పాలక ప్రతిపక్ష పార్టీల్లో కానీ ఒక చిన్న పదవి రావాలి అంటే మహిళలకి దాని వెనక ఎంత ఉంటుందో మనకు తెలుస్తూనే ఉంటుంది. మనం తెలియంది కాదు, అది చెప్పుకోవడానికి కూడా వేస్ట్. కానీ జనసేన దానిని పూర్తిగా అంటే రెగ్యులర్గా జరిగే ఈ కన్వెన్షనల్ పాలిటిక్స్ని పూర్తిగా తీసేసి న్యూ ఏజ్ పాలిటిక్స్ని పరిచయం చేస్తుంది. రాబోయే తరాలకి పాలిటిక్స్ ఎలా ఉండాలి, పాలిటిక్స్లో ఎప్పుడు అధికారం కోసం వెంపర్లాట, డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదు, రాజకీయాలు అంటే ఒక జవాబుదారీతనం ఉండాలని జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు. అలాగే కులాలని మతాలను కలుపుకుంటూ ప్రాంతీయతను విస్మరించకుండా ఆయన మంచి ఆశయ సిద్ధాంతాలతో జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన విజన్ డాక్యుమెంట్ చూస్తే కనుక ఆయన విజన్ డాక్యుమెంట్లో ఆయన కేవలం సామాన్యుల కోసం అండగా ఉండడం కోసమే ఆయన ఆలోచన విధానం అనేది మనకు ఆ విజన్ డాక్యుమెంట్ చూస్తేనే కనిపిస్తుంది. సో జనసేన పార్టీ రేపటి భవిష్యత్ తరాలకి ఎంత అవసరమో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి మహిళలకి ఎంత అవసరమో మనకు తెలియకనే చెప్పినట్లుగా మహిళలకి అండ జనసేన జెండా. ఇందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదండి. జనసేన రాబోయే తరాల్లో ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. జనసేన సింబల్ వచ్చి గాజు గ్లాసు గుర్తు. ఇది జనాల్లోకి చాలా బలంగా వెళ్తుంది. ఎందుకంటే లెగిస్తే ప్రతి సామాన్యుడి చేతిలో ఉండేది గాజు గ్లాసే. ఆ సేద తీర్చేది కూడా సామాన్యుడిని ఆ గాజు గ్లాసే. సో మన రేపటి తరాలకి జనసేన అండగా ఉంటుంది అనడానికి ఎటువంటి సంశయోక్తం లేదు. మా వీర మహిళగా నేను జనసేన పార్టీలో ఒక గౌరవం దొక్కినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈ రోజుకి నేను వీర మహిళని చెప్పుకోవడానికి. జై జనసేన, జై హింద్. నమస్తే అండి, నా పేరు శిరీష అండి. నేను హైదరాబాద్ వాస్తవ్యురాలిని, ఇక్కడ ఉంటాను. ముందుగా మొన్న ఫిబ్రవరి 2వ తేదీ మన జనసేన పార్టీ నుంచి ఏదైతే క్యాడర్ బిల్డ్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి కమిటీలు అయితే ప్రకటించారో, దేశ చరిత్రలోనే ప్రథమంగా మనకి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా అత్యధికంగా మెజారిటీ ఉన్న బిల్ ఏదన్నా ఉన్నదంటే అది మన మహిళా బిల్లే. అది ఇంతవరకు ఎక్కువ మెజారిటీ ఉన్నప్పటికీ ఏ రోజు కూడా ఆ బిల్ పాస్ అవ్వడంలో ఎవరు కూడా ఒక అడుగు ముందుకేసి ఆలోచించిన వాళ్ళు లేరు. మాటలకే పరిమితమైన దాన్ని ఆయన పెట్టిన మేనిఫెస్టోలో కానివ్వండి, దేనిలో కానివ్వండి, ప్రథమంగా ఆయన మహిళలకి పెద్దపీట వేసి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి మహిళలు వంటింటికే పరిమితం కాదు, రాజకీయాల్లో వచ్చి మొత్తం ప్రక్షాళన చేసి కుళ్ళు పట్టిన కరడు కట్టిన రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేసి ఒక మంచి దారిలో ఒక సమసమాజ నిర్మాణంలో మహిళ పాత్ర ఎంతో అవసరం అని చెప్పి మహిళల యందు ఒక నమ్మకం ఉంచి మొన్న ఫిబ్రవరి 2వ తేదీన ఆయన విడుదల చేసిన తొలి జాబితా వేసిన మొదటి కమిటీలు ఏదైతే ఉందో, దేశ రాజకీయాల్లో ఒక మార్పుకి చిహ్నం ఏదైనా ఉంది అని అంటే మహిళలతో మొదటిగా కమిటీ వేయడం అండి. నాకు ఆయన అప్పచెప్పిన బాధ్యతలు ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా ఇచ్చారు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఇచ్చారు. ఒక మహిళకి, ఒక మధ్యతరగతి మహిళకి ఇంతటి గౌరవాన్ని అందజేసిన పవన్ కళ్యాణ్ గారికి సర్వదా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా వీర మహిళా విభాగం తరపు నుంచి ఆయన అందించినటువంటి ఇటువంటి ప్లాట్ఫామ్కి మేము ఎంతో మా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటున్నామండి. అదే కాకుండా ఈ రోజున ప్రతిపక్షం చూస్తే సీఎం అవుతా సేవలు చేస్తూ ఉంటుంది, పాలకపక్షం చూస్తే మళ్ళీ సీఎం చెయ్యి సేవలు చేస్తూ అంటున్నారు. కానీ సామాన్యుడి దగ్గరికి వచ్చి నీకు కావాల్సినటువంటి సమస్యలు నాకు చెప్పు, నీ సమస్యలకి పరిష్కార మార్గాన్ని ఎంచి నీకు నేను ఒక
మంచి భవిష్యత్తునిస్తా అని చెప్పి ఒక నూతన ఒరవడిని తీసుకొచ్చి మన రాజకీయ వ్యవస్థలో ప్రతి మధ్యతరగతి ప్రతి సామాన్యుడికి అందులో ఉన్న అందుబాటులో ఉన్న పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది కేవలం మన జనసేన పార్టీ మాత్రమే అండి. ఏదో అన్నట్టు సామాన్యుడి రాజ్యం కేవలం జనసేనతో మాత్రమే సాధ్యం. ఇది పవన్ కళ్యాణ్ గారు అందరూ మాటలతో ఆపేశారు, కానీ పవన్ కళ్యాణ్ గారు చేతలతో చూపిస్తున్నారు. మహిళా సాధికారత వైపు ఆయన చూపించే అడుగులు కానివ్వండి, మాకు ఆయన ఇస్తున్న దశాదిశ కానివ్వండి, మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. మరియు రాబో రోజుల్లో 2019లో మన జరగబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా మా మహిళల అందరి యొక్క కాంక్ష మా యొక్క కోరిక పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి. మా లాంటి ప్రతి ఆడపడుచు ఉన్న ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆడపడుచులు ఎంతో ధైర్యంగా ఉండగలిగిపోతున్నారు. దానికి కేవలం కారణం మన జనసేన పార్టీ అనేది ప్రభుత్వంలోకి రావడం అనేది జరగబోతోంది. సో దానివల్ల మహిళలనే కాదండి, యువతనే కానివ్వండి, ప్రతి ఒక్కరిని సన్మార్గంలో పెట్టి ఒక సమాజ నిర్మాణానికి బయలుదేరిన మన పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఆయన ఆశయ సిద్ధిలో మేము కూడా ఉడతా భక్తిగా మా వంతు సహకారం చేస్తామని మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి సర్వదా కృతజ్ఞతలమై ఉంటామండి. బాగా గుర్తుపెట్టుకోండి అందరూ, గాజు గ్లాస్కే మన ఓటు, సామాన్యుడి సేన జనసేన. 2019లో పవన్ కళ్యాణ్ గారికి మనందరం కలిసి బలంగా ఓటేసి మన రాజ్యాన్ని స్థాపించుకోవాలి. జై జనసేన, జై హింద్. నమస్తే అండి, నా పేరు నాగరత్నం. నేను నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను. మొన్న ఇచ్చిన కమిటీల్లో నన్ను కన్వీనర్గా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశాన్ని కల్పించారు. అందుకు ముందుగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఆయన చెప్పిన 33% రిజర్వేషన్ మహిళలకు మాటల వరకే పరిమితం కాకుండా చేతల్లో మొదటగా చేసి చూపించిన ఘనత ఆయనకే చెందుతుందండి. పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీలో లేనటువంటి ఒక ప్రత్యేకత వీర మహిళా వింగ్ని ఏర్పాటు చేయటం ముందుగా ఆయనకి అలాంటి ఆలోచన రావటం చాలా గొప్పతనం. ఎందుకంటే ఇప్పుడు దాకా మహిళలకంటూ పట్టం కట్టి వాళ్ళని నెత్తిన పెట్టుకొని చూసేవాళ్ళు, గౌరవించేవాళ్ళు మాకైతే ఏ పార్టీ రాజకీయ నాయకులు కనిపించలేదండి. మహిళల్ని లెక్క లేకుండా మాట్లాడేవాళ్ళు, మహిళల్ని తక్కువ చూపుతో చూసేవాళ్ళనే చూసామండి. కానీ ఈయన అలా కాదండి, వాళ్ళందరికీ భిన్నంగా మహిళల కోసం ఒక ప్రత్యేకమైన వింగును ఏర్పాటు చేసి మహిళలు వాళ్ళ యొక్క ఇబ్బందులు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలన్నీ వాళ్ళకే తెలుస్తాయి కాబట్టి వాళ్ళ చేతికి అధికారం ఇచ్చి వాళ్ళే సపోర్ట్గా ఉండి వాళ్ళ సమాజాన్ని వాళ్ళే కాపాడుకునే రీతిలో వాళ్ళకి ఇద్దామని ఒక మంచి ఉద్దేశంతో మహిళా వింగును ఏర్పాటు చేశారు. ఆయన చెప్పిన రీతిగానే మా కోసం ఆయన మొదటగా తొలి విడతగా మాకే కమిటీలు విడుదల చేయడం జరిగింది. అందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆయన ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలాల వారీగా వెళ్ళి మహిళలు ఎవరైతే ఉన్నారో జనసేనకు సంబంధించిన వాళ్ళు, జన సైనికులు అయితేనేమి, వీర మహిళలు అయితేనే అందరినీ కూడా సమానంగా వాళ్ళకి ఏదైతే చేయగలరో అలాంటి స్థానాలను కల్పిస్తున్నారు. నిజంగానే ఆయనకి చాలా గొప్పగా మేము కృతజ్ఞతలు తెలియజేయాలండి. మహిళలను ఇంత బాగా గౌరవించే ఒక నాయకుడు మాకు వచ్చాడు. ఇంతకాలం మేము భయపడతా ఇళ్లలోంచి బయటికి రాని వాళ్ళం కూడా ఈ రోజున జనసేన కోసము, పవన్ కళ్యాణ్ అన్న కోసం బయటకు వచ్చి మేము కూడా నడుం బిగించి మాతో పాటు సమాజంలో ఉన్న తోటి మహిళలకి సహాయపడగలను ఒక ధైర్యాన్ని మాకిచ్చి మాకు ఒక అన్నదమ్ముళ్లాగా వెన్నుదన్నుగా నిలబడి మాకు వెనకాల ఆయన మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇలాంటి నాయకుడు ఉన్నంతకాలం మహిళలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా జనసేన కానీ వచ్చిందంటే ఏ ఆడబిడ్డకు కూడా అన్యాయం జరగదని మేము గుండెల మీద చేసుకొని నిక్కచ్చిగా చెప్పగలమండి. ఎందుకంటే ఇప్పుడు దాకా జరుగుతున్న అన్యాయాలు, ఒక ఆడబిడ్డ 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా ఆడబిడ్డ బయటికి వెళ్తే తిరిగి వచ్చేదాకా కూడా గుండెలు మా గుప్పిట్లో పెట్టుకొని బతకాల్సిన రోజులు ఏర్పడ్డాయి. అదే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వచ్చి ఆయన పార్టీ కానీ గెలిచే పని అయితే రేపు ఆయన సీఎం అయ్యాడంటే ఏ ఆడబిడ్డ మీద కన్నెత్తి చూస్తే చాలు వాళ్ళకి కఠినమైన శిక్షలు వచ్చే రీతిలో ఆయన తీసుకొస్తాడని మేము నమ్ముతున్నాము. అంతేకాకుండా చాలా కుటుంబాలు ఈ రోజున ఈ యొక్క మద్యపానంతో చాలా రోడ్డును పడుతున్నాయి చాలా కుటుంబాలు. ఇవన్నీ కూడా మా అన్న వచ్చిన తర్వాత వీటిని కూడా రూపుమాపి మహిళల పట్ల వాళ్ళ కుటుంబాలకు ఎంతో న్యాయం చేస్తాడని నమ్ముతున్నాము. చాలామంది మహిళలు బయటకు రావడానికి పవన్ కళ్యాణ్ అన్నయ్య చాలా ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆయన చూసి ప్రతి ఒక్క మహిళ బయటకు వచ్చి జనసేనలో చేరటానికి ఎంతో ఉత్సాహం చూపుతుంది. అందుకు మాకు కూడా చాలా ఆనందం వేస్తుంది. ఇలానే ప్రతి ఒక్క మహిళ జనసేన గురించి ప్రతి ఒక్క వీధికి, వాడకి, గ్రామాలకి వెళ్ళి ఆయన యొక్క మేనిఫెస్టోని క్లియర్గా ప్రతి ఒక్కరికి వివరించి చెప్పి ఆయన యొక్క విధి విధానాలను జనాల్లోకి తీసుకొని వెళ్ళి రేపు రాబోయే ఎలక్షన్లో గాజు గ్లాస్ గుర్తుకు వాళ్ళ ఓటు వేయించే విధంగా మేము చాలా కృషి చేస్తున్నామండి. రేపు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే మా బతుకులందు మారుతాయని, మాలో మా చుట్టూ ఉండే సమాజం అంతా మార్పు వస్తుందని నమ్మి మేమందరం కూడా ఆయన వెనకాలే ఉండి ఆయన గెలుపు కోసం కృషి చేస్తామని ఖచ్చితంగా చెప్తున్నామండి. జై జనసేన, జై హింద్.
అందరికీ నమస్తే అండి. జనసేన వీర మహిళల తరఫున మరియు జనసేన అధినేత నాయకుని తరఫున అందరికీ కూడా మహిళలందరికీ మరి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా నాయకుని సమక్షంలో ముందుగా వీర మహిళల టీంని అనౌన్స్ చేయడం జరిగింది. అందులో వీర మహిళల వైస్ చైర్మన్లు 4, మరి చైర్మన్ గారు 1, మరి తర్వాత పార్టీ అఫైర్స్ కమిటీలో వైస్ చైర్మన్గా రుక్మిణి గారు, మరి అలాగే నా పేరు శ్రీవాణి అలియాస్ అరుంధతి. అయితే ఎప్పుడు చూసినా వీర మహిళలకే ముందు స్థానం ఇవ్వాలి, పార్టీలు ఇవ్వడం లేదని చాలా బాధపడేదాన్ని. జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. అంటే ఎప్పటి నుంచో మేము ఆశ పెట్టుకున్నాము, ఇస్తారు అని చెప్పేసి గట్టిగా చాలా చోట్ల కూడా నేను మాట్లాడాను. మా నాయకుడు మాకు మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పాను. అయితే ఒక అన్సాన్ సుకి, షర్మిల షాను, సరోజినీ దేవి అండ్ ఇటు ప్రతి ఒక్క ఉద్యమకారిణి చాకలి ఐలమ్మ అండ్ సావిత్రిబాయి పూలే, అలా ఎంతోమంది మహిళల స్ఫూర్తితో ఎదిగినటువంటి మేము, రుద్రమాదేవి, ఝాన్సీ గారు, ఇట్లా ఎంతోమంది స్ఫూర్తిని తీసుకొని మేము బలంగా ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొని సమాజంలో నిలబడి ముందుకు వెళ్తున్న క్రమంలో జనసేన మమ్మల్ని గుర్తించి మాకు పిలుపునిచ్చి వీర మహిళలు మీరని చెప్పేసి ముందుగా అసలు శ్రీవాణి అనే పేరుని నా లెటర్ ప్యాడ్ మీద చూసుకున్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. సార్కి మనసులోనే అంటే ఎన్నిసార్లు కృతజ్ఞత తెలియజేశాను. అలాగే వీర మహిళలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనము ఒక్కటి అనుకోవాలండి, ఏంటంటే మహిళలు ఆదర్శంగా బ్రతకాలి. ఆదర్శంగా అంటే ఇతరులు వేలు పట్టే విధంగా ఈర్ష్య ద్వేషాలను వదిలేసి ఎవరినైనా కానీ మనము అని కలుపుకుపోయే మనస్తత్వము, ఇతరులను కించపరచకుండా ఉండడము, మాట్లాడేటప్పుడు కూడా ధర్మంగా మాట్లాడడము, నీతి నిజాయితీతో ఉండడము, సారా ఆశయాలకు అనుకూలంగా ఉండడము, 7 సిద్ధాంతాలను కూడా వాటిని పాటిస్తూ ఉండడము, దేశభక్తి కలిగి ఉండడము, వంటింటిపైన కానీ ఇంట్లో పిల్లలపైన కానీ అన్నిటిలో మనకున్న అధికారాన్ని మనము అర్ధనారీశ్వర తత్వాన్ని అర్థం చేసుకొని ప్రపంచంలో స్త్రీ పురుషులు అనేది సమానం అండి. మేము గొప్ప, మీరు తక్కువ, మీరు ఎక్కువ, మేము తక్కువ అనేది కాదు. మహిళలు అండ్ మరి పురుషులు ఇద్దరు సమానమని తెలియజేసే ఏకైక పార్టీగా జనసేన సిద్ధాంతాలను రూపొందించింది. అందులో భాగంగా ముందు వీర మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అంటే ఎప్పుడు మేము కొట్లాడుతూ ఉంటాం కదా, రిజర్వేషన్ కావాలని. రిజర్వేషన్ ఒకరిచ్చేదేంది, పార్టీలే ఇట్లా అవకాశాలు కల్పిస్తే ప్రజలు గుర్తించి అరే ఇంతమందికి సీట్లు ఇచ్చారు, మనం షేమ్గా ఫీల్ అవ్వాలి, వాళ్ళకు ఓట్లు వేయాలి అనేసి ఆలోచన కలిగి ఉంటారు. సో గాజు గ్లాసును అస్సలు మరవద్దు. అండ్ ఏ ప్రాంతంలోనైనా కానీ అందరి ప్రాంతీయం వాడు ఎవరు, పవన్ కళ్యాణుడు. ఆయన అందరి మనిషి, కొందరు వాడు కాదు. శ్రీకృష్ణ అవతారం అని ఒకటి గోపాల మూవీ చూసారనుకుంటా. అందులో ఎలాగైతే ప్రాబ్లం ఉన్నప్పుడు దర్శనం ఇస్తాడో, అలా నాకు కూడా చాలాసార్లు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలా మనసులో తలుచుకుంటే చాలు, అక్కడ నాకు ప్రాబ్లం సాల్వ్ అయింది. సో అలాంటి మెడిటేషన్ అండ్ ఎన్నో మైండ్లో కలిగిన ఒక మహోన్నతమైన ఆదర్శ పురుషుడు. ఇంకోటి ఏంటంటే భగవంతుని అనుగ్రహం కలిగిన వాడు. ముఖ్యంగా ఆ అనుగ్రహం వల్లనే ఇన్నింటిని ఎదుర్కొని ఆయన నిలబడగలిగాడు. సో ఆయన ఆదర్శాలన్నింటినీ మనం ముందుకు తీసుకెళ్తూ భారతదేశంలో భారత్ మాత ముఖ్యమైన మొదటి భక్తుడు భగత్ సింగ్ ఆశయాలను, నేతాజీ ఆశయాలను, సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలను, చేగువీర ఆశయాలను, అల్లూరి సీతారామరాజు ఆశయాలను ఎవరినైనా కానీ ఆ రోజు ఆయన బర్త్డే కానీ వర్ధంతి కానీ మర్చిపోని ఏకైక వ్యక్తి. ఎన్ని బుక్స్ ఆయన రూమ్లో చూశానో నేను చెప్పలేను. అంత అంటే టైం దొరికితే చాలు వాళ్ళ చరిత్రలు ఎక్కడెక్కడో వెలుగులో లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళను టీషర్ట్ల పైన వేసి చూపించి వీళ్ళు వీరులు, వీళ్ళు సమాజం కోసం పోరాడిన వ్యక్తులు అని చెప్పేసి ఎన్నోసార్లు తెలియజేసిన వ్యక్తి. చేగువీర అంటే ఎవరికి తెలియకపోతుండే, పవన్ కళ్యాణ్ గారి ద్వారా చేగువీర బయటికి కనిపించాడు భారతదేశంలో. సో అలా ఎంతోమంది వీరవంతులను కూడా ఆయన చూపిస్తారు, వెలుగులోకి తీసుకొస్తారు, పార్లమెంటుల్లో నిలబెడతారు,
అసెంబ్లీలో నిలబెడతారు, మా గొంతు వినిపిస్తారు. ఖచ్చితంగా దాన్ని మేము నమ్ముతున్నాం. జై జనసేన, జై జై జనసేన. గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు వేద్దాము. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని మనం గెలిపించుకుందాము. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును ప్రసాదిద్దాము. ఆ 7 సిద్ధాంతాలను మనం కాపాడుకుందాము. కుల మతాలకు అతీతంగా ప్రవర్తిద్దాము. థ్యాంక్ యూ. జై జనసేన. Please subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.